రిక్వెస్ట్ అడుగుతున్నాం. ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, సీతారామ అండ్ సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదిగుంట వాగు ప్రాజెక్టు, చెనాక కొరాటా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్, వీటికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా దానికి కొన్ని ప్రాజెక్టులో సిడబ్ల్యూసి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అని ఒక ఫేజ్ ఉంటుంది, అది కూడా క్లియర్ చేయమని చెప్పి కోరినాం. అతుల్ జైన్ గారితో ఇప్పుడు వివరంగా మాట్లాడినాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా నది వేరియస్ పాయింట్స్లో వేరియస్ లొకేషన్స్లో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలి. ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించుకుంటుందనేది స్పష్టంగా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద ఏం పని జరగలేదు. మరి మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కేఆర్ఎంబిపై ఈ టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టలేషన్పై పదే ఒత్తిడి తీసుకొచ్చినాం. అయితే ఈరోజు ఉన్న స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే టెలిమెట్రీ స్టేషన్స్లో 18 స్టేషన్లు ఇప్పుడు ఇన్స్టాల్ అయినాయి. ఇంకొక 9 ఫేజ్ 2లో ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ కావాలి, అది వేగవంతం చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 3 కింద మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలాసార్లు రిప్రజెంట్ చేసాం. ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినకుంటే మీరు ఒత్తిడి తీసుకొచ్చి, ఇది విభజన చట్టంలో ఉంది కాబట్టి ఆ ఫండ్స్ విషయంలో కూడా అవసరమైతే మొత్తం టెలిమెట్రీ స్టేషన్స్కి మేమే ఫండ్స్ ఇస్తాము. ఇప్పటి వరకు కూడా చాలా ఫండ్స్ ఇచ్చినాం, మేమే ఇస్తాము, తప్పనిసరిగా అది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన ముందు జరిగిన మీటింగ్లో సీఎం గారు మీరు పార్టిసిపేట్ చేసిన దాంట్లో టెలిమెట్రీ విధానానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు నిధులు ఇవ్వమని అట్లాంటిది ఏమన్నా? వాళ్ళు నిధులు ఇవ్వలేదు వాళ్ళు. మేమే నిధులు ఇవ్వలేదు, మేమే మొత్తం నిధులు ఇస్తున్నాం. దాంట్లో అప్పటి నుంచి ఇప్పుడు కొంత ప్రోగ్రెస్ అయింది, కానీ పూర్తి చేయాలని చెప్పుకోవడానికి మళ్ళీ ఒకసారి ఈరోజు గుర్తు చేయడం జరిగింది. ఒక 4 ప్రాజెక్టులకి PMKSY కింద నిధులు ఇవ్వాలని అడిగారు కదా సార్, దాంట్లో ఏమన్నా ఉందా? అంటే ఎప్పటి లోపు అనే దాని మీద క్లారిటీ అంటే ఇప్పుడు నెక్స్ట్ స్కీమ్ ఈ PMKSY స్కీమ్ ఫండింగ్ మొదలయ్యేది ఏప్రిల్ 2026లో. మార్చ్ 2026 వరకు ఏ ప్రాజెక్ట్స్కి ఎంత ఫండింగ్ అనేది ఫైనలైజ్ అవుతుంది. దాని గురించి ఫాలో అప్గా ఈరోజు నేను ఢిల్లీకి వచ్చి మంత్రి గారిని సిడబ్ల్యూసీ అడుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా ఇంత చీకట్లో సరిలో వచ్చారు, మీకు కూడా ధన్యవాదాలు. सर 2 मिनट सर सर 1 सेकंड तो मार लो यार. रिपोर्टर చెప్పాలి उत्तम कुमार बाइट कर दीजिए सर. उत्तम कुमार बाइट. ओके. ये लाइव फ्रेम है. 1 मिनट यार. ओके ना.
हाँ जी मीटिंग विजुअल अरे यार हाँ जी वाइट भी दे रहे हैं अभी हाँ जी संजीव लाइव अना बोला अभी देखकर बोलता हूँ फोन कर रहा हूँ सर 1 मिनट सर कॉपी है ना इंजेस्ट को कॉल करना एक बार सर 1 मिनट ओके सर सर बाबूजी रुक जाओ 2 मिनट लोग प्लीज हेलो अना उत्तम रेड्डी वाइट कर देना है ना उत्तम रेड्डी वाइट తెలంగాణ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పలు అంశాలు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో చాలా కాలం నుంచి వాటిని ఫాలో అప్ చేయడానికి हाँ देखो आया देखो తొందరగా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి वाइट राइट కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి हाँ నేను కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులు ఢిల్లీ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు సాయంత్రం మన కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిశారు. దాన్ని ఫాలో అప్గానే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అతుల్ జైన్ గారు కూడా కలిశారు. అతుల్ జైన్ గారు ఇప్పుడు సిడబ్ల్యూసీ చైర్మనే కాదు, మన వరకు జేఆర్ఎంబీ చైర్మన్ ఉండే. ఆల్సో ఈవెన్ నౌ హీస్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్. పోలవరం బక్కచర్ల కానీ మరో పేరుతో వచ్చే ప్రాజెక్టుకి వీరి ద్వారానే పోతారు. వారికి కూడా అన్ని విషయాలు మధ్యాహ్నం మినిస్టర్తో మీటింగ్లో మరి సాయంత్రం వారితో ప్రత్యేకంగా సపరేట్గా మాట్లాడడం జరిగింది. మరోమారు విజ్ఞప్తి చేస్తాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో ఉంది. 90 టీఎంసీల అప్రూవల్ చాలా కాలంగా పెరిగింది. దాంట్లో మీరు ఇమ్మీడియట్గా మైనర్ ఇరిగేషన్కి కేటాయించిన దాంట్లో 45 టీఎంసీలు అన్యూటిలైజ్ వాటర్ని వెంటనే పాలమూరు రంగారెడ్డికి అఫీషియల్గా కేటాయించండి అని చెప్పి వారిని మంత్రి గారిని అడిగినా, ఇప్పుడు సిడబ్ల్యూ చైర్మన్ అడిగినా. ఆ బ్యాలెన్స్ 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ నుంచి రావాలి. అది ట్రిబ్యునల్ అవార్డు కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ట్రిబ్యునల్ అవార్డు కోసం వెయిట్ చేయకుండా కనీసం ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అన్యూటిలైజ్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అది వెంటనే కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సరే, డెఫినెట్గా అది నేను ఫాస్ట్ ట్రాక్లో ప్రాసెస్ చేస్తానని చెప్పి నాకు హామీంచాను. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు చాలా కాలం ప్రాజెక్టు పూర్తయింది. 7 కోట్ల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అమూల్యమైన ప్రజాధనం ఉపయోగించి ఇవ్వడం జరిగింది. దానికి అన్ని క్లియరెన్స్ వస్తే మరి సరి అయిన వినియోగం కానీ రైజింగ్ ఫండ్స్ ఫర్ డెవలపింగ్ ఆయకట్ కానీ చేసే అవకాశం ఉంటుంది. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి 47 టీఎంసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది. దానికి టీఎస్సీ క్లియరెన్స్ కావాలి, ఐసీటీ క్లియరెన్స్ కావాలి సిడబ్ల్యూసీ నుంచి. ఆ విషయంలో కూడా ఈరోజు ఫాలోఅప్ చేయడం జరిగింది. తప్పనిసరిగా వేగవంతంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మరి మీకు మధ్యాహ్నం చెప్పినట్టుగా గౌరవ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారిని రిక్వెస్ట్ చేశాము. తెలంగాణ ఆంధ్ర మధ్యలో కృష్ణా నదీ జలాలు, డివిజన్ ఆఫ్ వాటర్ ఆఫ్ కృష్ణా వాటర్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరింత వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై వీరు అతుల్ జైన్ గారు సిడబ్ల్యూసీ చైర్మన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ కూడా, వారికి మరోమారు చెప్పాను నేను, ఇది ఫ్లడ్ వాటర్స్, గోదావరి ఫ్లడ్ వాటర్స్ ఉపయోగించుకోవడానికి ఎవరికైనా కేటాయించడానికి గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్
1980 అవార్డు ప్రకారం వీలు కాదు. అదేవిధంగా వాళ్ళు టెర్మినల్ ఫేజ్ మార్చి పేరు మార్చిన మా ఇదివరకటి అబ్జెక్షన్స్ ఏదైతే లిఖితపూర్వకంగా ఇచ్చామో పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అవర్ అబ్జెక్షన్స్ రిమైన్ ద సేమ్ టు దర్ మాడిఫైడ్ ప్రాజెక్ట్ ఆల్సో అని చెప్పి మంత్రి గారికి మరి సిడబ్ల్యూసి అండ్ పీపీఏ చైర్మన్ అతుల్ జైన్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారి దృష్టికి మహారాష్ట్ర అండ్ ఇతర రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా ఏమేమి అబ్జెక్షన్స్ చెప్పాయో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయం కూడా అసలు డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టు స్టే ఉండగా కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం కానీ ఆ జియో కానీ ఇష్యూ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరఫున చాలా గట్టిగా వాదనలు వినిపించాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఇరిగేషన్పై మరి నీటిపారుదల శాఖపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సాయం ఉండాలి అని చెప్పి గతంలో మేము వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కూడా సిఆర్ పాటిల్ గారు రావడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. మరి ఈ విధంగా చేయండి, పాత ప్రాజెక్టు ఇట్లా చేయండి, కొత్త ప్రాజెక్టులను ఈ విధంగా చేయండి. మేము మార్చి 2026లో ఈ కొత్తగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి PMKSY స్కీమ్ కింద ఇస్తాము, మీ ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఫాలోఅప్గా ఈరోజు మేము ఫలానా ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అసిస్టెంట్ अंदर जाने देंगे साहब अंदर चाय वाय भी